మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బంగాళాదుంపలంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కూరల్లో, ఫ్రైస్లో, అలాగే స్నాక్స్లో అన్నిటికీ కూడా పర్ఫెక్ట్. కానీ మనం ఇష్టంగా తినే ఈ ఆలు కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందని మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అందరినీ బంగాళాదుంపలంటే భయపడేలా చేస్తుంది. ఓ 27 ఏళ్ల యువకుడు వాంతులు, తల తిరగటం, అపస్మారక స్థితి లాంటి తీవ్ర లక్షణాలతో హాస్పిటల్కి వెళ్ళాడు. రక్తపోటు బాగా తగ్గిపోవడంతో ఐసీయూ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా బంగాళాదుంప వల్లే అంటున్నారు వైద్యులు. ఇది సాధారణ బంగాళాదుంప వల్ల కాదు, మొలకెత్తిన ఆకుపచ్చ బంగాళాదుంప వల్ల జరిగిందట. డాక్టర్ అదితీస్ దమీజా తన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఈ విషయాన్ని వివరించారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలా మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపల్లో సోలినిన్ అనే పాయిజనస్ పదార్థం ఎక్కువగా తయారవుతుందట. ఈ టాక్సిన్ మన నరాలు, డైజెషన్ రెండింటినీ ప్రభావితం చేస్తుందట. సాధారణంగా బంగాళాదుంపల్లో సోలినిన్ కొద్దిగా ఉంటుందేమో, కానీ మొలకలు పుట్టిన తర్వాత అది ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందట. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముందుగా బంగాళాదుంపలు మొలకెత్తినట్లయితే లేదా పచ్చగా మారితే వెంటనే పారేయాలి. తింటే ఏమవుతుందే అని లైట్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అలాగే బంగాళాదుంపల్ని ఎండలో ఉంచకూడదు, ఎందుకంటే అలా ఉంచినప్పుడు సోలినిన్ స్థాయి ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు చీకటి, పొడి ప్రదేశాల్లో స్టోర్ చేయటం ఉత్తమం. ప్యాంట్రీ లేదా క్యాబినెట్ అయితే బాగుంటుంది. దీనికి సోలినిన్ వల్ల వచ్చే లక్షణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వికారం, వాంతులు, కడుపు నొప్పి, తల తిరగటం, గందరగోళం ఇవన్నీ కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. దాన్ని లైట్ తీసుకుంటే పరిస్థితి నరాలపై ప్రభావం చూపించి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా చాలా మంది బంగాళాదుంప కుళ్ళినప్పుడు కట్ చేసి మిగతా భాగాన్ని వాడేస్తూ ఉంటారు. మీరు కూడా చేసే ఉంటారు కదా. కానీ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, కుళ్ళిందైతే పూర్తిగా పారేయటం ఉత్తమం. అదే మొలకలు చిన్నగా ఉంటే కత్తిరించి వాడొచ్చునేమో, కానీ అవి అంగుళం కంటే పెద్దగా పెరిగి ఉంటే మాత్రం నేరుగా చెత్తబుట్టలో వేయడమే మంచిది. చివరగా బంగాళాదుంప మొలకెత్తుతోందంటే అది ఒక కూరగాయ కాదు, అది మొక్కగా మారుతుందన్నమాట. ఆ మార్పులోనే విష పదార్థాలు ఎక్కువగా తయారవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఆలు మనం ఎంత ఇష్టపడినా ఆరోగ్యం ముందు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. తినేటప్పుడు ఒకసారి చూడండి, ఆలు ఆకుపచ్చగా ఉందా లేదా మొలకలు వచ్చాయా, అలా ఉంటే పక్కన పడేయటం మంచిది.